సహవాసము కలిగి ఉండాలి. ఆయనతోటే నీ గురి, ఆయనతోటే వేరొక గురి ఉండకూడదు. నీకు లోకానుసరమైన గురి వద్దు. మనకి రెండు పడవల మీద మనం కాలు వేయకూడదు. ఒక్క పడవ మీద మనం కాలు వేస్తేనే అది సాఫీగా ప్రయాణం జరుగుతుంది. రెండు పడవల మీద నీవు కాలేసావంటే అది నీకు నాకు ప్రమాదమే. కాలు వేసిన ప్రతి ఒక్కరికి ప్రమాదం అది. అందుకే యేసు ప్రభువారు అన్నారంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మనము ఎవరి వైపు చూడాలి? మనం క్రీస్తు అనే గురి వైపు చూడాలి. క్రీస్తు అనే ప్రార్థన వైపు చూడాలి. క్రీస్తు అనే పాటల వైపు చూడాలి. క్రీస్తు అనే వాక్యం వైపు చూడాలి. క్రీస్తు అనే బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. ఆయన అనే గురి మనకు ఉండాలి. ఆయనతోటే మనం గురి పెట్టుకోవాలి. ఎందుకంటే నీవు చావైనా బ్రతుకైనా ఆయనే నా గురి అనాలి. ఆయనే నా ప్రాణం, ఆయనే నా సర్వం.